తమిళనాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. అయ్య బాబోయ్, ఇంత పాత పాట నీకొచ్చా? యా నేను ఇంకా ఇంట్రొడక్షన్ చెప్దామని మొదలు పెట్టబోతుంటే కుర్చీలో కూర్చుంటే కాళ్ళు కింద దాకా రావట్లేదు. ఇంత టఫ్ సాంగ్ అవసరమా నీకు వాగ్దేవి? ఇంత బాగా ఎలా పాడుతున్నావు అసలు నువ్వు? అంటే రోజు పాఠాలు నేర్చుకుంటూ ఉంటాను, వింటూ ఉంటాను రోజు. ఇంతకీ నువ్వెవరో అందరికీ తెలుసు, అయినా ఒకసారి ఇంట్రొడ్యూస్ చేస్తాను నేను. సో వాగ్దేవి ఇప్పుడే ఇందాక స్టూడియోకి వచ్చిందనమాట. స్టూడియో అంతా అసలు వాతావరణమే మారిపోయింది కంప్లీట్గా. ఎక్కడి నుంచో ఒక బుజ్జి, ఒక కోకిల ఏదో పాడుతున్న గొంతు అలా వినిపిస్తోంది. ఒక చిన్న పాప అని అర్థమైపోతుంది. వచ్చి చూస్తే వాగ్దేవి. అండ్ వాగ్దేవి ఆల్రెడీ జీ సరిగమప విన్నర్గా, చాలా కాంపిటీషన్స్లో, రియాలిటీ షోస్లో విన్నర్గా అందరి మనసుని గెలుచుకుని దోచుకుంది. కానీ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇంత పాత పాట, మురిపించే పువ్వుల సినిమాలోని ఈ పాటని ఈ తరం కాదు యాక్చువల్లీ, ఇంకా ముందు తరం, ఇంకా పూర్తిగా తను యవ్వనంలో కూడా రాలేదు. వాగ్దేవికి ఇన్ని పాటలు వచ్చంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల ఆశీస్సులు, గురువుల మెండైన చక్కటి సహకారం, శిక్షణ. సో వాగ్దేవితో మాట్లాడదాం వాళ్ళ అబౌట్ హర్ మ్యూజికల్ జర్నీ. సో వాగ్దేవి, బాగా చెప్పానా నీ గురించి? అక్క నమస్తే. అక్కనా? ఇది బిగ్గెస్ట్ జోక్. ఇది కట్ చేసి ఖచ్చితంగా రీల్గా నేను పెట్టుకుంటాను. అర్థమైంది కదా నేను? సరే, సూపర్, నువ్వు అద్భుతంగా పాడుతున్నావు. థ్యాంక్ యూ అక్క. మళ్ళీ అక్క అంది. ఓకే ఆంటీ. సో బుజ్జి తల్లి, నువ్వు మరి ఎప్పటి నుంచి సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టావు చెప్పు? నేను సిన్స్ 2 years నుంచి సంగీతం నేర్చుకోవడం నీకు 2 years అప్పటి నుంచా? ఓకే. అంటే నేను 2 years కాదు, 2 years అయింది స్టార్ట్ చేసి. అప్పుడే నీకు ఇన్ని ప్రైజులు కూడా వచ్చేసాయా? అంతకు ముందే ప్రైజులు వచ్చాయా? అంత ముందే ప్రైజులు వచ్చాయి. ఎంత అద్భుతం! అసలు ఎలా వచ్చింది అంత మంచి పాట నీకు? అంటే రోజు నేను ఎక్కడికి వెళ్ళినా, బయటకు వెళ్ళినా అలా ఏవో ఒకటి ప్లేలిస్ట్ పెట్టుకుని వింటూనే ఉంటాను నేను అన్ని పాటలు. అలా వింటూ ఈ కాంపిటీషన్స్కి వెళ్ళేటప్పుడు ఆ పాటలు నేర్చుకుంటూ అవన్నీ పాటలు వచ్చేసి ప్రోగ్రామ్స్లో పాడితే ఆ పాటలన్నీ అలవాటు అయిపోతాయి. ఎంత బాగా స్వచ్ఛంగా మాట్లాడుతున్నావు. ఇంట్లో అమ్మ వాళ్ళు ఎవరన్నా పాడతారా? ఎవరు పాడతారు ఇంట్లో? అమ్మ సింగర్ కమ్ హౌస్ వైఫ్. ఓహో, సింగర్ కమ్ హౌస్ వైఫ్, ఇది బాగుంది. తను కూడా నా ఏజ్ లో ఉన్నప్పుడు ఆర్కెస్ట్రాలో పాడేవారమ్మ. సో డాడీ ఏమో మృదంగం ప్లేయర్, కీబోర్డ్ ప్లేయర్. అది విషయం. ఈ గూటి పక్షి అంటారు, ఈ గూటి కోకిల ఇలా తయారైందనమాట. ఇంకా మా అన్నయ్య పేరు సాయిదేవ్ వర్ష. తను కూడా జీ సరిగమప లిటిల్ ఛాంప్స్ విన్నర్ 2007. ప్రైజ్లన్నీ మీ ఇంటికేనా? ఇంకెవరికి ఇవ్వరా? నువ్వు ఇంత బుజ్జిగా ఉన్నావు కదా, ఇంత పెద్ద పెద్ద పాటలు పాడుతుంటే నీ పాటలు కొన్ని విన్నాను నేను. కోర్స్ అవి కాంపిటీషన్ కోసం పాడేవని అర్థమైంది, కానీ నీలీలో పాడేది దేవా చాలా టఫ్ సాంగ్ కూడా. ఇంత టఫ్ సాంగ్స్, అంత పలుకు రావాలంటే బాగా క్లాసికల్ బేస్ ఉండాలి. సో నువ్వు క్లాసికల్ నేర్చుకోవడానికి ముందు తర్వాత ఏమైనా డిఫరెన్స్ ఫీల్ అవుతున్నావా? డిఫరెన్స్ కొంచెం ఫీల్ అవుతున్నాను. నేర్చుకున్న తర్వాత అంటే అన్నీ విన్న తర్వాత అవగాహన రావడం. అబ్బో, అవగాహన అంత పెద్ద వర్డ్. అయ్యా బాబోయ్. సో ఐ కెన్ టెల్ దేర్ ఇస్ అ బిట్ డిఫరెన్స్. దేర్ ఇస్ అ బిట్ ఆఫ్ డిఫరెన్స్. ఇంతకీ నీకు ఎన్నేళ్ళు? ఐఎమ్ 11 years old. 11 years. ఇంకా చూడడానికైతే ఇంకా బుజ్జిగా ఉన్నావు, కానీ 11 yearsకి ఇంత పాట రావడం అంటే ఖచ్చితంగా అది భగవంతుడి కటాక్షం. నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి అన్నిట్లో? అదేం చెప్పలేను, అన్నీ నా ఫేవరెట్ సాంగ్సే. ఎందుకంటే నేను డిఫరెంట్ జానర్స్ వింటాను. అంటే మూడు ఎలా ఉంటే అలా వింటూనే ఉంటాను పాటలు. సో ఒకటని చెప్పలేం, ఫేవరెట్ సాంగ్స్ చాలా ఉంటాయి. సో ఫస్ట్ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు నీకు నర్వస్గా అనిపించలేదు అసలు? అంటే ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు చిన్న ఫీల్ వచ్చింది, కానీ అక్కడ నుంచి అలవాటు అయిపోయి ఇంకా. ఏం పాడా ఫస్ట్ పాట? వెరీ ఫస్ట్ పాట నువ్వు ఈ కాంపిటీషన్లో పాడిన పాట ఈ తెలుగు లిటిల్ ఛాంప్స్, జీ సరిగమప్ప లిటిల్ ఛాంప్స్ లో ఫస్ట్ పాట కనిపించిన మా అమ్మకి. మనం సినిమాలో అంతేనా? అది నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ స్టేజ్. ఒకసారి అమ్మ కోసం ఈ పాట పాడాలి. ఇంత చక్కని తల్లిని ఈ భూమికి తీసుకొచ్చిన అమ్మ అయితే అంత మంచి అమ్మ కదా. సో పాడు అమ్మ కోసం పాట. కనిపించి తడిపిన క్షణము కదా ఎలా వచ్చింది అది ఆ గమకం?
నీ సొంతమా లేకపోతే విని అలా క్యాచ్ చేసేస్తావా? అంటే కొన్ని పాటల్లో అలా ఉండొచ్చు, లేకపోతే కొన్ని పాటల్లో నా సొంతం కూడా సొంతం కూడా వేస్తావు అసలు. అంటే అన్నీ ఉన్నాయి నీకు. అసలు పర్ఫార్మర్కి ఉండాల్సిన లక్షణాలన్నీ నువ్వు పెట్టి పుట్టేసావు ఆల్రెడీ. అద్భుతంగా బుజ్జిగా ఉన్నావు తెలుసా, ఎంత ముద్దొస్తున్నావు తెలుసా నువ్వు అందరికీ. సో వాగ్దేవి, మరి స్కూల్లో మీ వాళ్ళందరూ ఏమంటారు, మీ క్లాస్మేట్స్ అందరూ ఫుల్ ఖుషా సెలబ్రిటీ అని? అందరూ సెలబ్రిటీ అని అనరు, కానీ దేవర్ ఆల్ లైక్ నేను వన్స్ ఇన్ వైల్ స్కూల్కి వెళ్తాను. ఓహో, ఇది బాగుంది. అందరికి అందరు ఎక్కువ పిల్లలు ట్యూషన్స్ నేను తీసుకుంటాను కాబట్టి ఖాళీగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్తా. సో ఒకేసారి వన్స్ ఇన్ వైల్ కలుస్తాం కాబట్టి ఓ వాగ్దేవి హాయ్, ఇది చూసా అది చూసా ఇది చూసా అది చూసా చాలా ఫేమస్ అయిపోయావు కదా. ఫేమస్ అయిపోయా లేదా? తెలియదు. టీచర్స్ ఏమంటారు? మా టీచర్స్ కూడా చూసి ప్రౌడ్ అవుతారా? మార్కులు బాగా వస్తాయి వాగ్దేవి? Yeah. ఎన్ని మార్క్స్ వస్తాయి? లాస్ట్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్కి తెలుగులో 80/70 వచ్చింది. 80/70 కాదా బుజ్జి తల్లి, 70/80. 70/80. ఈ కాన్వర్సేషన్ విని అసలు నీ పాట వినాలా నీ మాట వినాలా అర్థం కాని అంత ముద్దుగా ఉన్నాయి రెండు. అర్థమైందా? నువ్వు అన్ని శ్రీతుంబూరు నారద పాడావు, ఇంత పెద్ద పెద్ద వాళ్ళ ముందు పాడావు కదా. ఎవరెవరి ముందు పాడావు ఇప్పటి వరకు? నీ ఫేవరెట్ జడ్జ్ ఎవరు? అది చెప్పలేండి. ఓహో, ఇప్పుడు జడ్జిలు ఫీల్ అవుతారనా? ఇప్పుడు పాడుతున్నావా? ఇప్పుడు యువర్ పార్ట్ ఆఫ్ సంథింగ్ కదా ఇప్పుడు. నేను ఇప్పుడు పాడుతా తీయగా మహాసంగ్రామంలో సో అదొక్కటి వదిలేసి మిగతా జడ్జిలు చెప్పు. అయిపోయినా శైలజమ్మ ఈజ్ మై ఫేవరెట్ జడ్జ్. అవునా? ఎనీ స్పెషల్ రీజన్? నిన్ను చూసి చాలా మురిసిపోయి ఉంటారు. శైలజ గారు చాలా అప్రిషియేట్ చేస్తారు మంచి పాటని. ఏమంటారు నీ పాట విని? శ్రీతుంబ నారద విని అసలు చాలా కష్టం ఈ పాట, చూడకుండా నోట్స్ అవన్నీ పాడడం అనేది చాలా కష్టం, నువ్వు అది ప్రూవ్ చేసావని అన్నారు శైలజమ్మ. ఇంకా ఎవరెవరు ఉండేవారు నీకు జడ్జెస్గా? మను గారు, అనంత్ శ్రీరామ్ గారు, చంద్రబోస్ గారు, విజయప్రకాష్ గారు, మాల్గడి శుభ మ్యామ్ అందరు. మాల్గడి శుభ గారి పాటలు కూడా నీకు బాగా సూట్ అవుతాయి. నువ్వు నోటీస్ చేసావా? నీకు వాయిస్కో స్పెషల్ టింబర్ ఉంది. ఏమన్నా మాస్ పాట ఏమైనా వచ్చా నీకు వాగ్దేవి? పాడవా? వాగ్దేవి అని పేరు నీకు ఎలా పెట్టారో కానీ అది ముందు ఊహించి పెట్టారో పెట్టినందుకు ఇలా అయ్యావో అర్థం కావట్లేదు. అంత బాగుంది నీకు పేరు. థ్యాంక్ యూ. వాగ్దేవి అంటే ఎవరో తెలుసా? సరస్వతి. మరి అంతే కదా. సినిమాలో చాలా పాడావు కదా నువ్వు వాగ్దేవి. ఏ సినిమాల్లో పాడావు? నేను సలార్, యానిమల్, బేబీ, టెనెంట్, హనుమాన్, 777 చార్లీ, పాగల్, మేల్ అవన్నిట్లో పాడాను. లిల్లీ. ఇప్పుడు సలార్ పాడతా, ముందు బేబీ పాడతావా? బేబీ పాడతా. ఏ మాయా. ఎంత నువ్వు అసలు ఎంత తీసేసుకున్నావు. వెరీ గుడ్. అసలు నీకు ఎంత న్యాచురల్గా పలుకుతుందంటే వాగ్దేవి, కొన్ని మెలడీ అది గొంతు ఎక్కడ నొక్కకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ వాయిస్లో పాడుతున్నాను. ఎవరన్నా చెప్పారా సాఫ్ట్గా పాడు, హస్కీగా పాడని? అలాంటి మెలోడియస్ హై కొన్ని పాటల్లో అంటే ఇప్పుడు డిఫరెంట్ జానర్స్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి కాబట్టి కొన్ని పాటల్లో అమ్మే చెప్పేవారు, ఇగో ఇలా పాడాలి ఇలాంటి సాంగ్స్లో అలా పాడాలి. ఎగ్జాంపుల్ ఇవ్వవా? నాకు అర్థం కావట్లేదు. అంటే సాఫ్ట్ హై పిచ్ సాంగ్ ఉంది అనుకో, అప్పుడు ఏం చేస్తావు దాన్ని? అప్పుడు నేను హెడ్ వాయిస్కి పెట్టుకుంటా. ఆ హెడ్ వాయిస్ మాకు కూడా వినిపిస్తావా? జాజి పూలు నీకై రోజు రోజు పూచే, చూసి చూసి పాపం సొమ్మసిల్లిపోయే, చందమామ నీకై భలే తొంగి తొంగి చూసే, చందమామ నీకై తొంగి తొంగి చూసే, సరసను లేవని అలుకలు పోయే, నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది, నీవు లేక వీణా. సూపర్ సూపర్ సూపర్. మరి అంత పాత పాట పాడావు, ఇప్పుడు సలార్లో పాడిన పాట ఏది నీది? నేను సలార్లో ప్రతిగాథలో అనే కిడ్ సాంగ్ పాడాను. పాడు పాడు. ప్రతిగాథలో రాక్షసుడే హింసలు పెడతాడు,
అనచగనే పుడతాడు రాజే ఒకడు, శత్రువునే కడదేర్చే పనిలో మన రాజు. హింసలనే మెరిగాడు మంచిని మరిచే, ఆ నీచుడి అంత చూశాడు పంతంతో పోరాడి క్రోధంతో మారిపోయాడు. తానే ఒక రక్కసుడై సాధించే గుణం ఉండాలి, బలవంతుడైన ఎదిరించాలి. ఓకే. సూపర్బ్. కాదు, ఇవన్నీ చెప్పిస్తున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ నువ్వు పాడినప్పుడు ఏమంటారు?